హాయ్ బంగారాలు. నిన్న ఒక ఫ్రెండ్ ఎందుకో నాతో మాట్లాడుతూ నువ్వెప్పుడు పెళ్ళైన అమ్మాయిలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని రాస్తావు, బానే ఉంటుంది, కానీ జీవితం నరకంగా ఉన్న అమ్మాయిలు బతకలేక మన జీవితాన్ని ముగించుకోవాలి అనుకునే వారి కోసం మోటివేషన్గా ఒక కథను రాయవచ్చు కదా. ఒక ఆడపిల్లకి కుటుంబం సపోర్టు, భర్త సపోర్టు, సమాజం సపోర్టు ఉంటేనే బ్రతకాలా, లేకపోతే చనిపోవాలా? అలాంటి ఆడపిల్లలకు ఏంటి అని అడిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనలో నుంచి పుట్టింది ఈ కథ. అందుకే మీరు వెయిట్ చేస్తున్నారు. నీతో నేను, నాతో ఆమె. ఆపేసి ఇది ఇస్తున్నా. మీ మనసుకు నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేకపోతే మెల్లిగా నాకు టైం ఉన్నప్పుడు రాసి తర్వాత పోస్ట్ చేస్తాను. ఇది అయిపోగానే మీరు అనుకున్న సీరియల్స్ మీకు ఇచ్చేస్తాను. ఇక కథలోకి వెళ్దామా? పెళ్ళైన ప్రియురాలు పెళ్లి కాని ప్రియుడు అని టైటిల్ ఉంది అని ఇన్లీగల్ అని మాత్రం అనుకోకండి. ఈ జనరేషన్లో చాలామంది అమ్మాయిలు తమ కాళ్ళ మీద నిలబడి ఎదుర్కొంటున్న వారు ఉన్నారు, నిలబడలేము అని చచ్చిపోతున్న వారు ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూసి రాస్తున్నా. అమ్మాయి జీవితం అంటే తండ్రి చేతనో లేదా భర్త చేతనో కాదు, తన చేతిలో కూడా ఉంచుకునే పరిస్థితి వస్తే ఎలా ఉంచుకోవాలి అనేది ఈ కథ. మగవాడు తాళి కట్టాడు, ఇంట్లో పడి ఉంటుంది ఆడది అంటే ఆ బంధానికి భార్యాభర్తలు ఇద్దరు విలువనిస్తే ఆ బంధం నిలబడుతుంది. విలువ ఇవ్వకపోతే అమ్మాయిదేనా మొత్తం భారం? ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి కుటుంబం కోసం, సమాజం కోసం చచ్చిపోవటం కాదు, ఎదిరించి వీలైతే హక్కును సాధించాలి, లేదా తప్పకుండా తన పరిస్థితిని ఎదుర్కోవాలి అనేదే ఈ కథ. ఇక కథలోకి వెళదాం. వీరేందర్, అందరూ ముద్దుగా వీర్ అంటారు. అతను ఎన్నో ఆలోచనలతో కారు డ్రైవ్ చేస్తూ సతమతమవుతూ గుండెలోని బాధని కంట్లో నుంచి కూడా పంపించటానికి మగవాడు కదా, అది కూడా చేయలేకపోతున్నాడు. అందుకనే ఆ బాధని గుండె నొప్పిగా అనిపిస్తుంటే పక్కన 6 నెలల పాప ఏడ్చటం మొదలుపెట్టింది. వీర్ తత్తరపాటుగా కారు పక్కకి ఆపి పాపని తన ఒడిలో తీసుకుని ఎంత బుజ్జగించినా ఏడుపు మానటం లేదు. పాపం ఆ బుజ్జిదానికి ఆకలవుతుంది. అదేంటో వీరికి తెలియదు. పాప పక్కన బ్యాగును ఓపెన్ చేశాడు. అందులో బాటిల్, చాలా కొద్దిగానే ఉన్నాయి పాలు. అవి పట్టించాడు. దాని కడుపు నిండలేదు, కానీ కాస్త ఏడుపు మానింది. పాపని మళ్ళీ పడుకోబెట్టి వీర్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అది ఒక నిర్మానుషమైన ప్లేసు. సమయము నైట్ 11 అవుతుంది. అది ఒక పెద్ద నదిపై కట్టిన బ్రిడ్జి. అదేమంతా బిజీగా ఉండే ఏరియా కాదు. వీర్ కారు ఆ బ్రిడ్జి పైకి చేరింది. ఆ బ్రిడ్జి 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. అలా ఏదో ఆలోచిస్తూ వస్తున్న అతనికి బ్రిడ్జి మధ్యలో ఒక గద్దెపై తెల్లని చీరతో బ్రిడ్జి ఎడ్జ్ మీద నిలుచొని ఒక ఆడమనిషి కనిపించింది. ఆమె హెయిర్ గాలికి రెపరెపా అంటుంటే, ఆమె తెల్లని చీర గాలికి అలా వెళ్తుంటే వీర్ చూసేది మనిషినా దెయ్యన్నా అని కాసేపు మనసు అలజడికి గురైంది. ఎందుకో అతని మనసుకు ఏదో సంకేతాలు పంపించినట్టు అనిపించి కారుని అలానే ఆపేసి పరుగున ఆమె దగ్గరకు వెళ్ళాడు. మొదట కారులో ఉండి దయ్యమా అని ఆలోచించిన అతనికి ఆమె ఒకవేళ చావటానికి ఆ బ్రిడ్జి ఎక్కితే, నేను లేటు చేస్తే, తను దూకితే అన్న ఆలోచన వచ్చి పరుగున ఆమె దగ్గరికి చేరాడు. వీరు అనుకున్నట్టుగానే ఆమె అప్పటి వరకు ఎన్నో ఆలోచనల్లో ఉన్నది. వీరు కారు దూరంగా నుంచి వస్తుంది, మనుషుల అలజడి అని తనకు చచ్చిపోవాలి అని లేకపోయినా కానీ మనసును కట్టుదిట్టం చేసుకొని చచ్చిపోవటానికి తాను సిద్ధం చేసుకుని వీరు వస్తున్నాడు అని దూకబోయింది. వీరు పరుగున ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె బరువుకి బ్రిడ్జిపై నుంచి నదిలోకి వేలాడుతుంది. వీర్ ఆమె జబ్బని గట్టిగా పట్టుకొని ఇంకొక చేతితో కూడా ఇంకొక జబ్బను పట్టుకొని గట్టిగా లాగుతున్నాడు. కానీ తను లాగలేక కొంచెం కోఆపరేట్ చేయండి అని అన్నాడు. వీర్ కొద్దిగా కోఆపరేట్ చేయండి అనగానే పడిపోదాము అనుకున్న అమ్మాయి అలేఖ్య, నేను కావాలని చచ్చిపోవాలి అని పడితే మీరు నా నిర్ణయానికి అడ్డుపడింది కాక నన్నే కోఆపరేట్ చేయమంటున్నారు అని కోపంగా అన్నది. వీర్ ఓహో అని తన బలమంతా ఆమె 2 సంకల కింద నుంచి వెనుక భాగానికి తీసుకువెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకొని పైకి చాలా కష్టంగా లాగి అలానే ఆమెను గట్టిగా కౌగిల్లో బిగించి ఆమె మెడవంపుల్లో గట్టిగా కొరికేశాడు. అలేఖ్య తన బలాన్ని మొత్తం కూడా తీసుకొని వీర్ని వెనక్కి నెట్టి చెంప చెళ్ళున అనిపించింది.
అదేంటి, మీరు ఇందాక పడిపోయినప్పుడే చనిపోయేవారు కదా, ఇప్పుడు అది మీ జీవితం కాదు, నేను కాపాడి తెచ్చుకున్న జీవితం, ఇప్పుడు నువ్వు నా ప్రాపర్టీ అన్నాడు. అలేఖ్య కోపంతో, ఎవడ్రా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కాపాడితే నా జీవితం నీదైపోతుందా? ఏ మగవాడైనా ఆడదాని శరీర భాగాలనే చూస్తాడు, కానీ మనసును చూసే ఎదవ ఒక్కడు కూడా లోకంలో లేనట్టున్నాడు. అయినా నువ్వు నా మెడను కొరికినప్పుడు నా మెడలో తాళి నీకు కనిపించలేదా అని కోపంగా అన్నది. వీరు కూడా అంతే కోపంగా, నీ మెడలో తాళి ఉంది, నీకొక భర్త ఉన్నాడు, నీకొక కుటుంబం ఉంది, అన్నీ తెలిసి నువ్వెందుకు చచ్చిపోవాలి అనుకున్నావు? నేను అవన్నీ ఏమీ ఆలోచించకుండా నిన్ను కాపాడుకొని నీకు ఉపయోగపడని జీవితాన్ని నాకు ఉపయోగపడేలా చేసుకుందాము అనుకున్నా, తప్పేముంది అన్నాడు. అలేఖ్య, ముక్కు ముఖం తెలియని నువ్వు కాపాడేస్తే నువ్వు చెప్పినట్టు నేను చేస్తానా? నాకు ఒక మనసు అంటూ లేదా అని అంటుంటే, నీకు మనసు మైండు ఉన్నదానివైతే అందులో దూకేందుకు చస్తావు? హ్యాపీగా బ్రతుకుతావు కదా, నీకు ఎలాగూ బ్రతకటం రాదు, అందుకే నాకు ఉపయోగపడతావేమోనని కాపాడుకున్నాను. అయినా నీ బాధ ఏంటో చెప్పు, ఒకవేళ భరించలేని బాధ అయితే నేనే తోసేస్తా అని అనగానే అలేఖ్య పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని, ఎవరైనా బాధ చెప్తే అర్థం చేసుకుంటారు, కానీ నువ్వేంటి మళ్ళీ తోసేస్తాను అంటున్నావు అని అంటుంటే, అవును, నీ సమస్యనే నేను కూడా పరిష్కరించలేనప్పుడు నిన్ను అందులో నెట్టేస్తే హ్యాపీగా చచ్చిపోతావు కదా, నాకు ఉపయోగపడతావు అని నేను కాపాడుకుంటే నువ్వు కాదు కూడదు అంటున్నావు, టచ్ చేస్తేనే ఊరుకోవటం లేదు, మరి నాకు కూడా పనికిరానప్పుడు నిన్ను తోసేస్తే పని అయిపోతుంది అని అంటుంటే, అలేఖ్య, ఒరే చచ్చినోడా, నువ్వు తోసేస్తే మర్డర్ చేసిన వాడు అవుతావు, నేను చస్తే సూసైడ్ చేసుకున్న దాన్ని అవుతా, నా జీవితంలో ఎవ్వరికి నేను భారం కాకూడదు, బరువు కాకూడదు, ఇప్పుడు నన్ను నువ్వు ఏమీ తోసేయలే కానీ నువ్వు వెళ్ళిపో, నా చావేదో నేను చస్తా, అయినా చావాలి అనిపించినప్పుడు చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యాన్ని అంతా నేను కూడగట్టుకుని దూకితే కాపాడి నా మెడ కొరికేశావు అని మంట పుడుతున్న దానిపై చెయ్యి పెట్టి కోపంగా అన్నది. అయితే ఇప్పుడు నీకు ధైర్యం రాదా అని అంటుంటే, అలేఖ్య కొరికిన చోట చెయ్యి పెట్టుకుని, ఈ మంటకి నా మైండ్ ఏమైనా పనిచేసేలా ఉందా అని అంటుంది. అలా వీళ్ళు మాట్లాడుతుంటే బుడ్డది మళ్ళీ ఆకలై తెగ ఏడుస్తుంది. అలేఖ్య, నీ కారులో పాప ఏడుస్తున్నట్టుగా ఉన్నది, వెళ్ళండి అన్నది. ఆ పాప ఏడుపుని ఎలా ఆపాలో నాకు అర్థం కావటం లేదు, నేను మిమ్మల్ని కాపాడి హెల్ప్ చేశాను కదా, కాస్త పాప ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది, ఏం చేస్తే ఏడుపు ఆపుతుంది, కాస్త నాకు చెప్తారా అని జాలిగా అన్నాడు. అలేఖ్య, అదేంటి, ఎవరి పాప, దొబ్బుకొని వస్తున్నావా అని అన్నది. చిచి, నా కూతురు అన్నాడు. అలేఖ్య కనుబొమ్మలు ముడిచేస్తూ, నీ కూతురు అయితే ఏం చేయాలో నీకు తెలియదా అని వ్యంగ్యంగా అన్నది. నేను దాన్ని ఈరోజే చూడటం, నా స్టోరీ చెప్పాలంటే చాలా ఉంది, చెప్పే టైం లేదు, కానీ దానికి ఏం కావాలో ఒకసారి చెప్పరా ప్లీజ్ అన్నాడు. అలేఖ్య, పాపకు తల్లి ఉంటుంది కదా అని అంటుంటే, తాను ఈరోజే చనిపోయింది, లోకంలో మనం కొనలేనిది ఒక ప్రాణమే, ఆమెను ఎంత కాపాడుకుందాము అన్న డబ్బుతో బ్రతకలేని జబ్బు ఆమెకు వచ్చింది, నా దగ్గర డబ్బు ఉంది కానీ ఆమెను బ్రతికించుకోలేకపోయాను అని బాధగా చెప్తుంటే, అలేఖ్య గబాగబా కారు దగ్గరికి వెళ్ళి డోర్ తీసి పాపను చూసింది. పసిది, ఈరోజే తల్లి పొత్తిళ్లకు దూరమైనది, బ్యాగ్లో బాటిల్ చూస్తే పాలు లేవు. అలేఖ్య పాపని ఎత్తుకొని, పాపకి బాగా ఆకలవుతుంది, దీని బొజ్జు చూడు, లోపలికి ఎక్కడికో పోయింది, పాలు కూడా బాటిల్లో లేవు, మీరు పాల బాటిల్ ఎప్పుడు ఫుల్గా పెట్టుకొని ఉండరా అన్నది. నాకు తెలియదండి, పాపకి పాలు లేకనే ఏడుస్తుందా అని అంటుంటే, అలేఖ్యకి బీపీ పెరిగి, పిల్లంతో కాపురం చేయటం వచ్చు కానీ బిడ్డని పుట్టించటం వచ్చు, కానీ పాపకి కడుపుకి పాలు కావాలి అని అవి ఉంచుకోవటం అనేది తెలియదు నీకు అని కోపంగా అన్నది. అలేఖ్య అలా మాట్లాడుతుంటే వీర్కు నవ్వొచ్చింది. నవ్వుతూ, సరే పదండి పాపకు పాలు కొందాము అంటూ ఇద్దరు కారులో సెంటర్కి వెళ్ళారు. నైట్ 12 గంటల టైం కదా, ఎక్కడా షాపులు లేవు. పాప ఏడుపుకి అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఒక టీ కొట్టు అతని దగ్గరికి కొన్ని పాలు పోయండి అన్నారు. అతను, సార్ నేను టీలు అమ్ముకుంటేనే ₹1 వచ్చేది నాకు అన్నాడు. రోజువారీ కనెక్షన్ ఎంత అన్నాడు కొట్టతను. పొద్దస్తమానం చేస్తే ₹1000 ఉంటాయి సార్ అంటే, 2000 నోటు తీసి అతని చేతిలో పెట్టి, నీ దగ్గర ఎన్ని పాలు ఉంటే అన్ని పాలు ఇచ్చేయి అన్నాడు.
కొట్టు కట్టేసే టైం, ఎక్కువ పాలు లేవు, ఒక 1/2 లీటర్ సుమారుగా ఉంటే అవి పోసిచ్చాడు. వద్దులేండి సార్ డబ్బులు అని అతను ఇవ్వబోతుంటే, ఉంచుకో, పిల్లలు ఉంటే నీ పిల్లలకి ఏదైనా కొనిపెట్టు, ఎందుకంటే నా పాపకి ఈ టైంలో పాలు పోసావు కదా, నా దగ్గర చాలా డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదు, ఉంచుకో అని చెప్పి ఆ పాలు అలేఖ్యకి ఇస్తే అలేఖ్య పాపకు పాలు పట్టింది. పాప పాలు కడుపు నిండా తాగి ప్రశాంతంగా మారింది. 1/2 లీటర్ పాలు 2,000 పెట్టి కొన్నాడు అని అలేఖ్య వీరిని ఒక గొప్ప ధనికుడిగా లెక్కేసింది. ఇందాక మెడ మీద కొరికినప్పుడు వీళ్ళకి ఆ మాత్రం పొగరు ఉంటుంది అని అనుకుంది మనసులో. పాప ప్రశాంతంగా నిద్రపోయాక వీరు శూన్యంలోకి చూస్తూ చల్లగాలి పీల్చుకుంటూ అప్పుడు తీశాడు ఒక సిగరెట్. అప్పటి వరకు పాప టెన్షన్ ఏంటి అని ఏమీ అర్థం కాలేదు. కనీసం ఊపిరి కూడా ఆయన మనసుకు ఆడలేదు. ఇప్పుడు పాప ప్రశాంతంగా పడుకుంది. తన మైండ్ తన ఆధీనంలోకి రావాలి అంటే ఒక్క దమ్ము ఖచ్చితంగా తీసుకోవాలి అని గట్టిగా సిగరెట్ తాగేస్తున్నాడు. ఒకటి అనుకున్నాడు, ఒకటి తాగుదాం అనుకున్నాడు, ఒకటి తర్వాత ఒకటి, అలా ప్రశాంతత కోసం తాగుతున్నాడు. అలేఖ్య పాపని నిద్రపుచ్చాక ఎంతకీ రావటం లేదు అని కోపంతో వీరి దగ్గరికి వచ్చి, ఏంటి నువ్వు చేస్తున్న పని, అక్కడ నన్ను వదిలేసి అని అన్నది. వీరు నవ్వుతూ, అదేంటి మేడం, వదిలేయటం ఏంటి, నేనేదో మిమ్మల్ని తీసుకొని వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీకంటూ ఒక ఆలోచన మీకు ఉంటుంది కదా అని నా మీద రుద్దటం ఏమిటి అన్నాడు. అలేఖ్య, ఓ, పాప ప్రశాంతంగా పడుకోగానే నీకు కూడా ప్రశాంతత వచ్చిందా, ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఇలా బయట ఉందే, ఆ పిల్ల పరిస్థితి ఏంటి అని ఆలోచించావా అని అన్నది. వీరు, అదేంటి మేడం, మీరు ఆడపిల్లని మీకు తెలుసు, అర్ధరాత్రి బయటికి ఎలా వచ్చారు, ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా చచ్చిపోవాలని వచ్చుంటారు, చావకపోతే అర్ధరాత్రి నేను ఎక్కడ ఉండాలి అని ఎందుకు ఆలోచించలేదు, మనం సూసైడ్ ప్రయత్నం చేస్తాము, ఎందుకంటే బ్రతక బుద్ధి కాక జీవితం మీద విరక్తి కలిగి అసలు జీవితం వద్దు అని అనిపించినప్పుడు, కానీ మనం సూసైడ్ ప్రయత్నం చేసినాం, మనను భగవంతుడు తీసుకుపోకపోతే పోతేనే కానీ, లేకపోతే మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని ఇంకా నరకయాతన అనుభవిస్తాము తప్ప అందులో ఏ ప్రయోజనం ఉండదు. మీరెందుకు అంత కంగారు పడతారు, ఎలాగూ ఏదో ఒక రోజు వద్దన్నా భగవంతుడైతే తీసుకొని పోతాడు కదా, నీకు చెప్పి పుట్టించలేదు, నీకు చెప్పి నీకు చావు రాదు, నువ్వెందుకు కోరుకుంటావు ఆ చావుని, ఉన్నంతలో ధైర్యంగా బ్రతకటానికి ఆలోచించాలి తప్ప ఇలా చావు ప్రయత్నం చేయకూడదు. సరే చేశావు, మీ ఆలోచన ఒకవైపు మాత్రమే వెళుతున్నాయి, చచ్చిపోదామని వచ్చారు, చచ్చిపోకపోతే ఏంటి అని మీరు కూడా ఆలోచించుకున్నాక బయటికి వచ్చి ఉంటే బాగుండేది, నేనేదో కాపాడినందుకు నన్ను ఎందుకు అరుస్తున్నారు అని మీరు అనగానే అలేఖ్య దగ్గర సమాధానం లేదు. అలేఖ్య మౌనంగా ఉంటే మీ పేరేంటి అన్నాడు. అలేఖ్య అన్నది. ప్లెయిన్ పేపర్, నీ పేరులోనే జీవితం ఉంటుంది, అది ఏ రోజైనా గ్రహించావా, నీ మనసు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది, నీతి నిజాయితీని చెయ్యాలి అనిపిస్తుంది, ఆ పనే చేస్తారు తప్పు పని చెయ్యరు. అలాంటప్పుడు నీకు నచ్చినట్టు నీ జీవితం రాసుకోవాలి కానీ భయపడి ఏది ఎదుర్కోలేను అని చచ్చిపోతారా అన్నాడు. అలేఖ్య ఏడుస్తూ, ఏం చెయ్యనండి, చచ్చిపోవాలని ఏమీ లేదు, కానీ ప్రతి క్షణం నరకయాతన అనుభవించే దానికంటే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అని, కానీ మీకు తెలుసో లేదో చావాలి అంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత గుండెను మొండిగా చేసుకోవాలి, నేను ఆడపిల్లని, నాకు భర్త, కుటుంబం, పిల్లలు, సంతోషం అన్నీ కావాలని ఉంటుంది, కానీ అన్నీ చంపుకొని చావటానికి ప్రయత్నించాను అంటే అవి అన్నీ నాకు నరక యాతన అంటుంటే ఏం చేయను. ఆడపిల్లకి కట్టుకున్నవాడు కడదాకా తోడుంటాడు, నేడవుతాడు, అలా భార్యాభర్తల బంధం బాగుంటుంది, కానీ అందరూ ఆడపిల్లలకు ప్రేమించే భర్తే దొరుకుతాడా, వాడు ప్రేమించకపోయినా కొట్టినా తిట్టినా సహనంతో ఉండాలి అని అమ్మా నాన్న చెప్తారు, సహనంతో ఉంటాము, కానీ మనసు చంపుకొని ఉండాలి అంటే ఉండలేక, తల్లిదండ్రుల పరువు తీయలేక, ఒంటరిగా బ్రతకలేక ఏం చేయాలి అన్నది. నేనొకటి అడుగుతాను, నిజం చెప్పండి, నేను మిమ్మల్ని కాపాడాను, ఆ క్షణం నుంచి మీ జీవితం మొత్తం నాదే అంటే మీరేం చేస్తారు. అలేఖ్య, చెప్పు తీసి కొడతా అన్నది. పక్కపక్క నవ్వుతూ, అదేంటి మేడం, మీరే పాడేయటానికి అందులో పడిపోయి మీ ప్రాణం పోతుంది, ఇక మీకు ఆ జీవితం మీకు హక్కు లేనట్టే కదా అన్నాడు. అలేఖ్య, అలా మనసు చంపుకొని జీవించలేకనే కదా చచ్చిపోదాము అనుకుంది, మీరు కాపాడారు అని మీ దగ్గర ఎలా చంపుకుంటాను, నాకు వద్దనుకున్న ప్రాణాన్ని మీరెవరు కాపాడటానికి అన్నది. సరే
మీ ప్రాబ్లం ఏంటో చెప్పు, ఏదైనా పరిష్కారం ఉంటే అప్పుడు మాట్లాడతా అన్నాడు. అలేఖ్య అసలే జీవితం వద్దు అనుకున్నది కదా. నా మనసులో భారం మొత్తం అతనికి చెప్తే సమాధానం ఏం చెప్తాడు? ఎలాగూ నాకైతే బతకాలి అని లేదు, ఒకసారి చెప్పి చూస్తాను అని. మా అమ్మ నాన్నకు నేను అక్క, ఇద్దరం ఆడపిల్లలం. అక్క నేను కూడా పెద్దగా ఏమి చదువుకోలేదు. నాన్న మాకు చిన్న వయసులోనే పెళ్లి చేశాడు. నాకు పెళ్లి జరిగి 2 సంవత్సరాలు, అక్కకి 5 సంవత్సరాలు అవుతుంది. నాన్న గొప్ప ధనికుడేమీ కాదు, కానీ తాతలు ఇచ్చిన 10 ఎకరాలు ఉంటే అక్క పెళ్లిలో 4 ఎకరాలు అమ్మి ఇచ్చేసి పెళ్లి చేశాడు. బావ చాలా మంచివాడు, అక్కని ఏ రోజు బాధ పెట్టలేదు. మా నాన్న అమ్మ కూడా తల్లిదండ్రులా చూసుకున్నాడు. అతను మామూలు ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బ్రతుకుతున్నారు. నన్ను మంచి కుటుంబానికి ఇవ్వాలి, మనలా కష్టాలు పడకూడదు అలేఖ్య అని అమ్మా నాన్న, అక్క, బావ బాగా చదువుకున్నాడు, అందంగా ఉన్నాడు, కాస్త స్థితి కలిగి ఉన్నాడు అని ప్రభుని సెలెక్ట్ చేసి సంబంధం మాట్లాడారు. అతను నన్ను చేసుకోవాలి అంటే మా నాన్న 10 ఎకరాలు ఉన్నాయి బాబు, 4 ఎకరాలు పెద్దమ్మాయికి ఇచ్చాను, 4 ఎకరాలు చిన్నమ్మాయికి ఇచ్చాను, గొప్పగా పెళ్లి చేయగలుగుతాను. ఆ రోజుల్లో పెద్దమ్మాయికి ఏమంతా గొప్పగా చేయలేదు, 2 ఎకరాలు మా ముసలోళ్ళకి ఉండాలి అని అన్నాడు. ప్రభు కుటుంబం మాకు భూమి రూపంగా కాదు, అది మొత్తం క్యాష్గా కావాలి అన్నారు. అందరూ అలాగే అని 4 ఎకరాలు ఎంత మనీ వస్తే అంతా ఇచ్చారు. నాన్న అప్పులు చేసి గ్రాండ్గా పెళ్లి చేశాడు. నాకు గొప్ప జీవితం వచ్చింది అని నేను కూడా చాలా మురిసిపోయా. ప్రభుని ప్రాణంగా గుండెల్లో పెట్టుకున్నా. 1 సంవత్సర జీవితం నాది చాలా అన్యోన్యంగా గడిచింది. హాయ్ బంగారాలు, నాదొక రిక్వెస్ట్. 1000 లైకులు కనిపిస్తే మీరు అడిగినట్టు ఎన్ని వీడియోలైనా పెడతాను. 500 లైకులు కనిపిస్తే డైలీ ఇస్తాను. 500 బిలో లైకులు ఆ వీడియోని డే బై డే ఇస్తాను. ఇదేమీ ఆర్డర్ కాదు, నా రిక్వెస్ట్. మోటివేషన్ ఉంటేనే కదా బాడీలో ఎనర్జీ వచ్చేది. మోటివేషన్ కోసం అడుగుతున్నా. లైకులు ఇచ్చే నా మంచి బంగారాలు ఇస్తున్నారు, ఇవ్వలేదు అని అనటం లేదు. ఇవ్వని వారు ఇస్తారని ఆశ. మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి. అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.